హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆక్వామ్యాన్ 2 రివ్యూ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. జాసన్ మొమోయ్ అండర్ హియట్ కలిసి నటించిన సూపర్ హీరో ఫిలిం ఆక్వామ్యాన్ 2 ఎలా ఉందంటే, ప్రతి క్రిస్మస్ కు హాలీవుడ్ నుంచి ఓ భారీ బడ్జెట్ మూవీ భారతీయులను పలకరిస్తూ వస్తుంది. 2018లో వచ్చిన ఆక్వామ్యాన్ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. ఆక్వామ్యాన్ కి సీక్వెల్ గా వచ్చిన మరో సూపర్ ఫిల్మ్ ఆక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ అమెరికా కన్నా ఒక రోజు ముందే భారత్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, ఆక్వామ్యాన్ గా జాసన్ మొమోయ్ చేసిన సాహసం ఏంటి, ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సినిమా కథ ఏంటంటే, ఆర్థర్ కర్రీ టెరెట్ ను సొంతం చేసుకోవడమే కాదు, తన సోదరుడు ఓరం మారియస్ తో పోరాడి అతడి పైన విజయం సాధిస్తాడు. తల్లి సూచన మేరకు ఓరంను బందీని చేస్తాడు. తరువాత మేరాను వివాహం చేసుకొని అట్లాంటిస్ రాజవుతాడు. ఆర్థర్ మేరాలకు ఓ బాబు పుడతాడు. మరోవైపు తన తండ్రి చావుకు కారణమైన ఆర్థర్ తో పాటు అతడి కుటుంబాన్ని కూడా నాశనం చెయ్యాలని కొత్త దారులు వెతుకుతుంటాడు సముద్రపు దొంగ డేవిడ్ కిన్. ఆ అన్వేషణలో ఓ గృహలోకి వెళ్లిన డేవిడ్ కు బ్లాక్ టెరెట్ దొరుకుతుంది. దానిని చేతిలోకి తీసుకున్న తరువాత అతడు ఎలా మారిపోయాడు, అతడికి లభించిన శక్తులేంటి, సముద్రం అడుగున ఉన్న అట్లాంటిస్ తో పాటు భూమి మీద ఉన్న మానవ జాతికి డేవిడ్ వల్ల వచ్చిన ముప్పు ఏంటి, డేవిడ్ దుష్ట చర్యలను తన సోదరుడు ఓరంతో కలిసి ఆర్థర్ కర్రీ అలియాస్ ఆక్వామ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే, కామిక్స్ నుంచి పుట్టుకొచ్చిన మరో సూపర్ హీరో ఆక్వామ్యాన్. ఇప్పటికే పలువురు సూపర్ హీరోలను అందించిన హాలీవుడ్ ఇటు సముద్రం అటు భూమి మీద చెడుపై పోరాటం చేసే యోధుడిగా ఆక్వామ్యాన్ ను తీర్చిదిద్దింది. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. మొదటి సినిమా అందించిన విజువల్ పీస్ ను ఆక్వామ్యాన్ 2 కూడా అందించడంలో విజయం సాధించింది. అయితే తొలి భాగంలో ఉన్న ట్విస్టులు మెరుపులు ఇందులో లేవు. ఒక రొటీన్ రివెంజ్ డ్రామాగా జేమ్స్ వాన్ దీన్ని తీర్చిదిద్దాడు. అట్లాంటిస్ రాజుగా ఆర్థర్ కర్రీ బాధ్యతలను చేపట్టడం, మేరాకు బిడ్డ పుట్టడంతో ఆక్వామ్యాన్ కాస్త ఫ్యామిలీ మ్యాన్ అయిపోతాడు. అట్లాంటిస్ కౌన్సిల్ తో చర్చలు, తండ్రితో కలిసి సమయాన్ని గడపడం, ఇలా ఆర్థర్ ఫ్యామిలీ లైఫ్ తో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు అసలు పాయింట్ కు రావడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఆర్థర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు పరిశోధనలు చేస్తున్న డేవిడ్ కేన్ కు బ్లాక్ టెరెట్ దొరకడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. ఈ సందర్భంగా సముద్రంలో వాళ్ళు ఉపయోగించే వాహనాలు, యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి. డేవిడ్ కు వచ్చిన శక్తి గురించి తెలుసుకోవాలంటే సముద్రం గురించి పూర్తిగా తెలిసిన ఓరం లాంటి వ్యక్తి అవసరమని తల్లి చెప్పడంతో జైల్లో ఉన్న అతడిని విడిపించడానికి అతడు చేసే ప్రయత్నాలు, అక్కడ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఒళ్ళు గగ్గురు పుచ్చడంతో పాటు చక్కటి వినోదాన్ని పంచుతాయి. ఆర్థర్ తో కలిసి అట్లాంటిస్ వచ్చిన ఓరం బ్లాక్ టెరెట్ గురించి తెలుసుకొని దాన్ని చేరుకోవడానికి ఉన్న మార్గం ఏంటో చెబుతాడు. మరోవైపు వేగంగా మంచు కొండలు కరగడం, సముద్ర జలాలు పెరగడంతో పాటు కలుషితం అవ్వడం గుర్తించిన ఆర్థర్ అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి సోదరుడితో కలిసి చేసే ప్రయాణం నవ్వులు పంచుతూనే ఉత్కంఠతో సాగుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెంచి మంచు కొండలను కరిగిస్తున్న డేవిడ్ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్. అయితే తన వద్ద ఉన్న శక్తివంతమైన బ్లాక్ టెరెట్ తో డేవిడ్ అన్నదమ్ముల్ని మట్టి కరిపించడంతో కథ విషమ పరిస్థితికి చేరుకుంటుంది. ఆ తరువాత వీళ్ళంతా కలిసి డేవిడ్ చర్యలకు అడ్డుకట్ట వేస్తారనుకుంటున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. దుష్ట శక్తి అయిన కొడెక్స్ ను విడిపించి దానిని వశం చేసుకోవడానికి అట్లాంటిస్ రాజవంశీకుల రక్తం అవసరం అవడంతో ఆర్థర్ కొడుకుని డేవిడ్ కిడ్నాప్ చేయడం వంటి సన్నివేశాలు రొటీన్ తెలుగు సినిమాను తలపిస్తాయి. క్లైమాక్స్ లో హై వోల్టేజీతో సాగాల్సిన యాక్షన్ సన్నివేశాలు విజువల్స్ పరంగా బాగున్న ఒక కమర్షియల్ మూవీ మాదిరిగా సాదా సీదాగా ముగిసినట్లు అనిపిస్తుంది. మొదటి భాగంలో ఒక అనామకుడైన ఆర్థర్ టెరెట్ కోసం చేసే సాహసాలు, దాన్ని దక్కించుకున్న తరువాత అట్లాంటిస్ రాజు పీఠం కోసం అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటం అత్యద్భుతంగా భావోద్వేగ మితంగా సాగుతుంది. కానీ ఈ సినిమాలో ఆ ఎలిమెంట్ లోపించింది. ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారంటే, ఆక్వామ్యాన్ గా జాసన్ మొమోయ్ ని తప్ప మరొక్కని ఊహించలేం. మొదటి భాగంలో మాదిరిగానే తన ఆహార్యం, పంచ్ డైలాగులతో పాటు యాక్షన్ సీక్వెన్స్ లోను జాసన్ అదరగొట్టాడు. ఆర్థర్ సోదరుడు ఓరం పాత్రలో
పాట్రిక్ విల్సన్ మెప్పించాడు. మెరగా అంబర్ హెడ్ అందంగా కనిపించింది. ఇంకా తొలి భాగంలో కొద్దిసేపే కనిపించిన సముద్రపు దొంగ డేవిడ్ కేన్ గా యహా అబ్దుల్ కు ఇందులో మంచి స్క్రీన్ స్పేస్ లభించింది. తండ్రి చావుకు కారణమైన ఆత్మను అంతం చేసేందుకు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే వ్యక్తిగా ఒదిగిపోయాడు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా టాప్ ఆఫ్ ది టాప్. టెక్నికల్ టీం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ మనకు కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని విజువల్ ఫీస్ట్ గా మార్చేయి. ఈ క్రిస్మస్ హాలిడేస్ లో మీ పిల్లలతో కలిసి సినిమాకు వెళ్ళాలనుకుంటే ఆక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మంచి చాయిస్. తెలుగులో కూడా విడుదల చేస్తామని ప్రకటించిన ఒక ట్రెండ్ థియేటర్ లో మాత్రమే సినిమాను అతి తక్కువ షోలకు మాత్రమే పరిమితం చేశారు. లేదంటే ఇతర సినిమాల పోటీ వల్ల కావచ్చు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ముఖ్యమైన పాత్రలో వారు చేసే యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. సాంకేతిక బృందం పనితీరు మెప్పించింది. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ రొటీన్ కథ, పెద్దగా ట్విస్టులు లేకపోవడం. చివరిగా ఆక్వామ్యాన్ 2 గురించి చెప్పాలంటే మరో విజువల్ వండర్. ఇంకా ఎంబీఎస్ఆర్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకి ఇచ్చే రివ్యూ రేటింగ్ 3/5. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు, ఎంత రేటింగ్ ఇస్తున్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు అవసరం.